నేను వచ్చే ముందు భూమి మీద కొన్ని పరిస్థితులు నెలకొంటాయి. ఏంటి అంటే మీరు యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారాలు మీ చెవిని పడతాయి. అదే గుర్తు, అదే సూచన. ఎంత చక్కగా చెప్పండి, భవిష్యత్తు జరుగుతున్నాయా లేదా? యుద్ధ సమాచారం గురించిన వార్తలు మనం వింటున్నామా లేదా? ఉదయం లేచిన దగ్గర నుంచి ఉక్రెయిన్, రష్యా, అమెరికా బాంబులు వేసుకుంటున్నాయని, పాలస్తీనా బాంబులు వేసుకుంటున్నాయి, ఇజ్రాయెల్ బాంబులు వేసుకుంటున్నాయని, మూడో ప్రపంచం ఎప్పుడు వస్తుందని ప్రజలంతా, ప్రపంచం అంతా అల్లోకల్లోలంగా ఉన్నారండి. మన ట్రంప్ కూడా అన్నాడు, త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం కూడా వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయని. భవిష్యత్తు తెలుస్తుందా లేదా? దేవుడు చెప్పిన భవిష్యత్ సూచనలు మనకి వినిపిస్తున్నాయా లేదా? మనకి తెలుస్తున్నాయా లేదా? ఇంకేం చెప్పాడు? 8వ వచనం, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. నేను వచ్చే ముందు కొన్ని సూచనలు జరుగుతాయి, ప్రమాదాలు, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, యుద్ధాల గురించిన వార్తలు మీకు వినబడతాయి. ఇవన్నీ వినబడుతున్నాయి ఏంటి? నేను రాబోతున్నాను, నా యొక్క రాకడకు సమయం సిద్ధమవుతుంది. మీరంతా భవిష్యత్తు మీకు చెప్పేస్తున్నాను, మీరంతా సిద్ధంగా ఉండాలి, మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు మీరు ఎలా బ్రతుకున్నారో తర్వాత సంగతి పక్కన పెట్టేసి విడిచిపెట్టండి. ఎక్కడి నుంచి అయినా సరే మీ బ్రతుకులు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. ఇలాంటి యొక్క సంఘటనలు మీకు కనిపించినప్పుడు ఏమైపోవాలి? ఓకే, ఇలాంటి సంఘటనలు క్రీస్తు వారు మనకు చెప్పారు. ఈ సంఘటనలు జరుగుతున్నాయి అంటే క్రీస్తు వారు రాబోతున్నారు. ఈ ప్రపంచం అంతా సర్వనాశనం కాబోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన బ్రతుకు మార్చుకోవాలి. ఈ ప్రమాదం నుంచి మనం